హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. సార్ అయితే సార్ మీ ఎంటైర్ కెరియర్లో మీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి? యాజ్ యూ సెడ్ RX-100 ఏనా లేదంటే క్యారెక్టర్ పరంగా అంటే అంతకుముందు చాలా చేశాను. నేను ఫస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి టీంలో వర్క్ చేస్తున్నప్పుడు నా ఫస్ట్ మూవీ యాక్టర్గా జానీ తర్వాత నేను గుడుంబ శంకర్ చేశాను, అన్నవరం చేశాను, పంజా చేశాను. బట్ అక్కడ ఏంటంటే ఆ సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన మూవీస్, నేను యాక్ట్ చేసిన మూవీస్ అన్ని కూడా పర్లేదు అంటే కొంత యావరేజ్ మూవీస్ కొన్ని. సో నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలో మనం చిన్న క్యారెక్టర్ చేసినా కూడా ఎలివేట్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. సో RX-100 తో అది జరిగింది. అది బ్లాక్ బస్టర్ అవడంతో నేను అందులో చేసింది యాక్చువల్గా 3 days 4 scenes ఉంటాయి అంతే. బట్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఆ క్యారెక్టర్ది. సో ఆ సినిమా తర్వాత నాకు అవకాశాలు విపరీతంగా వచ్చాయి. సో అప్పటికే నేను డైరెక్టర్ గా ఇండస్ట్రీలో నన్ను కొంతమందికి చాలా వరకు తెలుసు. సో ఇంకా యాక్టర్ గా ఒకసారి హిట్ వచ్చేటప్పటికి ఇంకా చాలా మంది ఇంకా నాకు పరిచయం ఉన్న డైరెక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇంకా అవకాశాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అట్లా 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 చాలా ఇక బిజీ అయిపోయాను యాక్టింగ్ వైపు. మీకు బాగా నచ్చిన విషయం, మీరు నేర్చుకున్న విషయం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? ఒక్కటి కాదండి, చాలా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఆయన అంటే డెడికేషన్ కానీ, ఎందుకంటే నేను ఫస్ట్ కళ్యాణ్ సార్ని దగ్గరగా చూసింది తమ్ముడు షూటింగ్ అప్పుడు. తమ్ముడు అప్పుడు ఆయన కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో నేను ఫస్ట్ ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఆయన్ని అబ్జర్వ్ చేయడం కానీ క్లోజ్గా. సో అప్పుడు చూస్తే అసలు ఆయన చేసే ప్రాక్టీస్ కానీ ఎంత అంటే ఇన్స్పైరింగ్గా ఉండేది. అండ్ సినిమా పట్ల ఉన్న ఆయనకున్న నాలెడ్జ్ కానీ, ఆయనకున్న ప్యాషన్ కానీ, అండ్ మోర్ ఓవర్ ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన జానీ మూవీలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ యాక్టర్గా కూడా చేశాను. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను నేను. అంటే ఒక ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి కానీ, ఒక పర్సనల్ లెవెల్లో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అని. హీ వాజ్ సో అంటే ఎంత నైస్ పర్సన్ అంటే చాలా కేర్ తీసుకుంటారు. అంటే అంటే ఎవరికి ఇంత ఇబ్బంది కలగొద్దు అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది ఆయనకి. సో ఇవన్నీ కూడా సో మెనీ థింగ్స్ పర్సనల్ లెవెల్. కోపం వస్తే ఏం చేస్తారండి? యాక్చువల్గా బేసిక్గా డైరెక్టర్ ఎవరైనా ఉన్నా, బికాజ్ ఐ ఆల్సో వర్క్ యాజ్ ఏడి, నాకు తెలుసు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎలా ఉంటారని. డైరెక్టర్కి ఒక థాట్ ఉంటుంది, తనని ఎక్కువ డిస్టర్బ్ చేస్తే చాలా చిరాకు పడుతుంటారు, కోపపడుతూ ఉంటారు ఆన్ ఏడీస్ అందరి మీద. సో ఆయన డైరెక్షన్ చేసినప్పుడు ఏడీస్తో కానీ ఎలా ఆయన కోపం వస్తే ఏం చేసేవారు సెట్స్లో? నాకు తెలిసి అంత పెద్దగా అంటే ఒకటి కొన్నిసార్లు ఏంటంటే ఫేక్ కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది సీనియర్స్ అంటే వాళ్ళని డైరెక్ట్ గా అనలేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు నా మీద అరిచేసేవాళ్ళు చెప్పేసి కొంచెం అందరూ ఇంకా మళ్ళీ అయిపోతారు. తర్వాత అనేవాళ్ళు ఫీల్ అవ్వకు, ఇది నిన్ను కాదు, ఈ బాణం నీకు కాదు వేరే వాళ్ళకి అని చెప్పి అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కోపం వచ్చినప్పుడు నిజంగా ఆయన కోపం వస్తే కొంచెం తట్టుకోవడం ఉగ్రతాండమే చాలా ఇదిగా ఉంటది. బట్ నాకు తెలిసి అంత అలాంటి సిచ్యువేషన్స్, అంత డిస్టర్బింగ్ సిచ్యువేషన్స్ అయితే పెద్దగా ఏం లేవు. సూపర్. అసలు సరే ఇంకొకటి ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, అంటే చాలా క్యారెక్టర్స్ చేస్తారు, చాలా మంది యాక్టర్స్తో చేసే ఉన్నారు కదా సార్. ఒక్కొక్కసారి ఒక్కొక్క యాక్టర్కి అనిపిస్తుంటుంది, అంటే మేబీ అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఇంకేమైనా అవచ్చు, మనం ఒప్పేసుకుంటాం, కమిట్ అయిపోతాం చేద్దాం అని చెప్పి. కానీ అక్కడికి వెళ్ళాక మనకు ఆ సోల్ఫుల్గా చెయ్యాలి అని అనిపించదు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా సార్? నేను డైరెక్టర్ని 100% బిలీవ్ చేస్తాను. నేను ఏది చేసినా ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్స్లో చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు మనకు వచ్చి ఒక క్యారెక్టర్ చెప్తారు, చెప్పినప్పుడు బాగా అనిపిస్తుంది. ఆన్ లొకేషన్ వెళ్ళిన తర్వాత చాలా సార్లు ఎగ్జిక్యూషన్లో చాలా మంది ఫెయిల్ అవుతారు. కథగా నరేట్ చేసినప్పుడు వేరు, ఆన్ సెట్ అసలు ఈ షాట్ ని, ఆ ఎమోషన్ ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఇవి చాలా మంది, ఎందుకంటే అలా అందరూ చేస్తే అందరూ సక్సెస్ఫుల్. సో మనకి ఒక సక్సెస్ రేట్ 5% ఉంటుంది ఎప్పుడైనా సరే. సో ఆ 5%లోనే ఉన్నవాళ్ళు సక్సెస్ అవుతారు.
సో అందరికీ ఆ అవగాహన ఉంటుంది. కొంతమంది బాగా చేసినా కూడా ఎక్కడో స్క్రీన్ ప్లేలోనో లేకపోతే ఇంకెక్కడో సినిమా కొంచెం వీక్ గా ఉండడం, నరేషన్ చెప్పడం, ఐ మీన్ ఆడియన్స్ కి చెప్పే విధానం, ఆడియన్స్ కి అంటే Deliver సినిమాలో చేసే విధానం. డెలివర్ చేసినప్పుడు కొంతమంది కనెక్ట్ అవ్వకపోవచ్చు సినిమాకి. అలా స్క్రీన్ ప్లేలో కొన్ని ఫ్లాస్ ఉండడం వల్ల కూడా సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వాలి అని అంటే యాక్టర్స్ అందరూ కుదరాలి, స్క్రిప్ట్ కుదరాలి, రిలీజ్ ప్రాపర్గా అవ్వాలి, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఆడియన్స్ థియేటర్కి రావాలి. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నేను డైరెక్టర్ని బిలీవ్ చేస్తాను. చాలా మందికి ఏంటంటే నేను బెటర్గా చేస్తాను, ఇంకా బెటర్గా చేస్తానని చాలా సార్లు ఏమవుతాయి అంటే అలా ఇంకో 10 టేకులు చేశాక లేదు ఫస్ట్ దే బాగుంది, అదే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే జరుగుతుంది. సో నేను అందుకే జడ్జిమెంట్ ఎప్పుడు డైరెక్టర్కే వదిలేస్తాను. సో ఒక టేక్ ఓకే అయింది అని అంటే ఒకవేళ డైరెక్టర్ ఇంకేదైనా బెటర్గా చేద్దాం అనిపించినప్పుడు నన్ను పిలిచి చూపించి ఇది ఇక్కడ ఇంకేదైనా బెటర్గా రావచ్చు అని అంటే ఎలా డిస్కస్ చేసి మళ్ళీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నాకు నేనుగా ఎప్పుడు అంటే నాకు అనిపిస్తే చెప్తాను, నేను ఆ షాట్ లో 100% పర్ఫామ్ చేయలేదు, ఇంకా కొంచెం బెటర్గా వస్తుంది అని నాకు అనిపించినప్పుడు 1 more చేద్దాము అని నేను చెప్తాను. లేదు అని అంటే డెఫినెట్ గా అది డైరెక్టర్స్ కాల్. సూపర్. సో ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ డైరెక్టర్. తను అండ్ బాగా చేస్తున్నాడు చేయట్లేదు అనేది కూడా మనం జడ్జ్ చేయలేము. ఎందుకంటే ఆన్ సెట్స్ కూడా చాలా సందర్భాల్లో మనము జడ్జ్ చేయలేము. డైరెక్టర్ ఏదో చేస్తున్నాడులే అని అనుకుంటాం, కానీ ఫైనల్ గా అవుట్పుట్ చూసినప్పుడు కొన్నిసార్లు మనకు షాకింగ్ గా ఉంటుంది. ఎంత బాగా చేశాడు, ఎంత బాగా ఆలోచించాడు. మనకు నిజంగా లైవ్ లో చేసినప్పుడు ఏం తెలియదు సార్. అండ్ నేను చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ గురించి నేను ఆలోచిస్తాను, అండ్ నాతో ఇంటరాక్ట్ అవుతున్న ఆపోజిట్ కో యాక్టర్ గానీ ఇంటరాక్షన్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా సినిమాని చూస్తాడు డైరెక్టర్. అవును అవును. సో ఓవరాల్ గా సినిమా ఏంటి, మిగతా క్యారెక్టర్స్ ఏంటి, ఆ కనెక్టివిటీ ఏంటి అనేది ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. సో నేను ఎప్పుడైనా సరే డైరెక్టర్కి ఏం కావాలి, ఆయన ఏం కోరుకుంటున్నాడు, అది 100% నేను ఇస్తున్నానా లేదా అంతవరకే. ఇంకా అసలు జడ్జ్ చేయను డైరెక్టర్. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.